హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దిస్ సెషన్. ఫ్రెండ్స్, మనము షార్ట్ కట్స్ అనే సిరీస్ డిస్కస్ చేస్తున్నాం కదా. మీకు ఎవ్రీ వీక్ ఒక వీక్లో 2 వీడియోస్ లేదా ఒక వీక్లో 1 వీడియో వేయడానికి ట్రై చేస్తున్నాను. ఈరోజు కూడా కొన్ని క్వశ్చన్స్ తీసుకుందామండి. నేను తీసుకునే క్వశ్చన్స్ ఈజియెస్ట్ క్వశ్చన్స్ కాకుండా మీకు ఎగ్జామ్లో వచ్చినవి అండ్ కొంచెం టైం కన్జ్యూమ్ ఉన్న క్వశ్చన్స్ తీసుకొని వాటిని మనం ఏ రకంగా ఇంకా సింప్లిఫై చేయగలుగుతామో డిస్కస్ చేస్తున్నామండి దీంట్లో. రైట్, ఈరోజు సెషన్లోకి వెళ్దాం. చూడండి, మనం మీరు కనుక సెషన్లో వెళ్ళే ముందు ఇప్పటివరకు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయింటే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎందుకంటే నా సైడ్ నుండి నా ఎఫర్ట్ నేను పెడుతున్నాను, ఏది మీకు మంచి కంటెంట్ ఇవ్వడానికి. మీ సైడ్ నుండి చిన్న ఎఫర్ట్ ఏంటంటే జస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడమే. ఎందుకంటే మీ సబ్స్క్రిప్షన్స్ అండ్ లైక్ తోటే మన యూట్యూబ్లో మన ఛానల్ అనేది గ్రో అవుతుందండి. క్లియర్? ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూడండి. మీకు ఫస్ట్ క్వశ్చన్ SSC CHSL 2023లో అడిగిందండి. ఇది రీసెంట్ క్వశ్చన్. ఇది if a 10-digit number 620x976552 is divisible by 88, then the least value of the x square plus y square will be. ఇప్పుడు ఒక్కసారి మీరు క్వశ్చన్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. క్వశ్చన్ అర్థం చేసుకున్న తర్వాత మీ అప్రోచ్ అనేది, అంటే క్వశ్చన్ చూసినప్పుడు మీ థింకింగ్ ఎట్లుంటుందో ఒకసారి చెప్పండి నాకు. ఈ షార్ట్ కట్ సిరీస్లో ఎట్లుండాలంటే అండి, నేను మీతోటి కనెక్ట్ లేకపోయినా కూడా మనం డిస్కస్ చేస్తున్నట్టే ఉండాలి. అంటే ఇప్పుడు మీరు అసలు ఏం ఆలోచిస్తున్నారో మీరు మైండ్లో ఒక్కసారి అనుకోండి ఈ క్వశ్చన్ చూసినప్పుడు. ఇప్పుడు 620x97 6y52 ఓకే. ఇప్పుడు ఈ నెంబర్ మీకు 88తో డివైడ్ అవుతుందంటే ఈ నెంబర్ మీకు 11తో డివైడ్ అవ్వాలి, ఈ నెంబర్ 8తో డివైడ్ అవ్వాలి. డివిజిబిలిటీ రూల్ మనము 8, 7 అండ్ 8కి 8 అండ్ 11కి చెక్ చేస్తాం, అంతే కదా. చూడండి, అంతకన్నా ముందు మీరు ఇంకొంత ఆలోచించాల్సింది ఉంది. ద లీస్ట్ వాల్యూ ఆఫ్ x² + y² లీస్ట్ వాల్యూ ఆఫ్ x² + y². ఒక్కసారి ఆప్షన్స్ అబ్జర్వ్ చేయండి ఎలా ఉన్నాయి. ఆప్షన్ చూస్తే 8, 7, 10, 11 అండ్ ఆప్షన్స్లో ఏవి మీకు 100లలో ఏం లేవు కదా. అంటే ఇక్కడ x² అనేది ఒక స్క్వేర్ నెంబర్, y² అనేది ఒక స్క్వేర్ నెంబర్. క్లియరా? మీకు ఏ వాల్యూ కూడా, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ x, y వాల్యూస్, మీకు x వాల్యూ వస్తుంది, y వాల్యూ వస్తుంది కదా. x, yలో ఏది కూడా మీకు 4 అయ్యే ఛాన్స్ లేదు. చూడండి, x, yలలో ఏది కూడా మీకు 4 అయ్యే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఏదన్నా 4 అవుతే x² + y²లో ఏ ఒక్క వాల్యూ 4 అయినా కూడా మీ ఆన్సర్ 16 రావాలి. అలాంటి ఆప్షన్ అసలు మీకు లేనే లేదు. అంటే మీకు చాలా షూర్గా ఉండొచ్చు మీ ఆన్సరు 0, 1, 2, 3లలో ఉండాలి. x వాల్యూ 0, y వాల్యూ 1, 2, 3లలో ఏదో ఒకటి ఉండాలి. క్లియర్? జస్ట్ ర్యాండమ్ అని క్వశ్చన్ ఏం ట్రై చేయట్లేదు. ఒకసారి మీరు చెక్ చేసి చూడండి ఏం జరుగుతుందో. ఇది చెక్ చేయడానికి పెద్ద టైం పట్టదండి. ఇది చెక్ చేయడానికి మీకు పెద్ద టైం ఏం పట్టదు. ఒక నిమిషం. ఫర్ ఎగ్జాంపుల్ x వాల్యూకి పాసిబుల్ అయ్యేది 0, 1, 2, 3 ఇవే. వైకి కూడా పాసిబుల్ అయ్యే వాల్యూ 0, 1, 2, 3 అంతేనా. ఇవి కన్నా ఎక్కువ పాసిబుల్ కావు. దేనికి కూడా మీకు 4 అనే ఆన్సర్ రాదు. ఇదైతే క్లియర్ కదా. ఇప్పుడు నాకు ఏదైనా ఒకటి స్క్వేర్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ x², ఇప్పుడు x² 0 తీసుకున్నాను అనుకోండి. x వాల్యూ కనుక 0 తీసుకుంటే నీకు y² అయ్యే పాసిబిలిటీ ఏముంది? 1², 2², 3² అంతే కదా y²కి. అయితే 1 రావాలి, లేదా 4 రావాలి, లేదా 9 రావాలి. అటువంటి ఆప్షన్స్ ఏది లేదు. అంటే x వాల్యూ కనుక 0 తీసుకున్నప్పుడు 149లో ఏదో ఒకటి రావాలి. x వాల్యూ కనుక మీరు 1 తీసుకున్నారనుకోండి, అయితే 1 రావాలి. 2 మీ ఆప్షన్లో లేదు. x² 4 అంటే y² 4 కదా. y² అంటే 4 + 1 5 మీ ఆప్షన్లో లేదు. ఒకవేళ x వాల్యూ కనుక 1 తీసుకొని y వాల్యూ కనుక మీరు 3 తీసుకున్నారనుకోండి, 3² + 1² 10 మీ ఆప్షన్లో ఉంది. క్లియరా? ఓకే. x వాల్యూ 2 తీసుకుంటే ఏమవుతుంది? ఇక్కడ 4 అవుతుంది. అసలు 2, 0, 4 మీకు పాసిబుల్ కాదు. ఇంతకుముందే 5 ఆల్రెడీ వచ్చేసింది. ఒక వాల్యూ 2², ఇంకొక వాల్యూ 1² మీరు ఆల్రెడీ చెక్ చేశారు. 2 తీసుకున్నారనుకోండి, 4 + 4 8 అవుతుంది. రైట్? 2, 3 తీసుకుంటే మీ ఆన్సర్ ఏమవుతుంది? 9 + 4 13 అవుతుంది. 3 తీసుకుంటే మీ ఆప్షన్ లేదు, ఎందుకంటే 9, 18 వరకు అంత మన ఆన్సర్ లేదు. అంటే మీ ఆన్సర్ డి రైట్ అయిపోతుందండి. అంటే ఇప్పుడు ఈ అప్రోచ్ నేను ఎందుకు చెప్పానంటే, క్వశ్చన్ మీకు ఈజీయా టఫా పక్కన పెడితే, ఈ క్వశ్చన్ విషయానికి వస్తే ఈ క్వశ్చన్ మీకు ఈజీ అవ్వచ్చు, టఫ్ అవ్వచ్చు. కానీ ఇటువంటి థింకింగ్ ఎబిలిటీని మీరు పెంచుకోవాలి. ఇటువంటి థింకింగ్ ఎబిలిటీని మీరు ఎప్పటి నుండి పెంచుకోవాలంటే, మీరు కోచింగ్ స్టార్ట్ అయిన తర్వాత మీరు ఎప్పుడైతే ప్రాక్టీస్ మొదలు పెడతారో, ప్రాక్టీస్ మొదలు పెట్టినప్పుడు హడావిడిగా మీరు హ్యాండ్అవుట్స్ తీసుకొని చేసేసుకోవడం కాకుండా క్వశ్చన్ని అబ్జర్వ్ చేస్తూ అసలు క్వశ్చన్ ఏముంది అంటే, నేను ఎందుకు చెప్తున్నానంటే, మీకు ఎగ్జామ్లో మీకు జాబ్ వచ్చే టాపర్స్ ఎట్లుంటారంటే, వాళ్ళు ఓన్లీ మీతోటి ఒక 5 నుండి 6 క్వశ్చన్లు లేదా 7 క్వశ్చన్లు డిఫరెన్స్ చేస్తారండి. మీ అందరితోటి ఒక జాబ్ రాని క్యాండిడేట్కి లేదా తక్కువలో మిస్ అయిన క్యాండిడేట్ కన్నా జాబ్ వచ్చిన క్యాండిడేట్ ఒక 5-6 క్వశ్చన్స్ దగ్గరనే డిఫరెన్స్ కదా. అది అక్కడే ఆగిపోతారు కదా. ఆ 5-6 క్వశ్చన్లు ఏంటంటే వాళ్ళకు రావు, మీకు రావు.
5-6 క్వశ్చన్లు. బట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇటువంటి వాటితోటి ఏదో ఒకటి చేసి ఆప్షన్ ఎలిమినేట్ చేస్తారు. ఇప్పుడు ఈ క్వశ్చన్ మొత్తాన్ని కూడా ఆయనకు అర్థం కాలేదనుకోండి, ఈ క్వశ్చన్ ఒక 10 లైన్ల క్వశ్చన్ ఉన్నా కూడా ఆయనకు అర్థం కాకపోయినా కూడా ఏదో ఒకటి చేసి ఆప్షన్ ఎలిమినేట్ చేయాలి మీరు. అలా ఎలిమినేట్ చేసి ఒక 10 ట్రై చేస్తే 8 ట్రై చేస్తే మీకు 2-3 పోయినా ఒక 4-5 తగిలినాయి అనుకోండి, ఆ తగిలినవే మీకు జాబ్ ఇచ్చేది. సో ఆప్షన్ ఎలిమినేషన్ మీ థింకింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అవే మనం నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నాం ఈ సెషన్స్లో. రైట్, ఇప్పుడు ఈ క్వశ్చన్కి మనం రెగ్యులర్ ఆన్సర్ చూద్దాం ఒకసారి ఏమొస్తుందో. ఈ క్వశ్చన్ కనుక మీరు రెగ్యులర్ ఆన్సర్ ట్రై చేస్తే ఈ నెంబర్ 88 అంటే 11తో డివైడ్ అవ్వాలి, 8తో డివైడ్ అవ్వాలి. 8కి డివిజిబిలిటీ రూల్ ఏంటండి? 8కి డివిజిబిలిటీ రూల్ ఎప్పుడు కూడా ఎట్లుంటుందంటే మీకు y వాల్యూస్ చాలా పాసిబుల్ అవుతాయండి. లాస్ట్ 3 digits చూస్తాం. ఇప్పుడు వైలో ఏమయ్యే ఛాన్స్ ఉంది చెప్పండి ఒకసారి. వైలో కనుక ఫర్ ఎగ్జాంపుల్ మీరు 0 తీసుకున్నారనుకోండి, 0 అనేది మీకు ఈవెన్ నెంబర్ అండి. 52 అనేది 8తో డివైడ్ అవుతుందా? 052 8తో డివైడ్ అవ్వదు. సో ఇప్పుడు మీకు వైలో 2 తీసుకున్నా కాదు, 4 తీసుకున్నా కాదు, 6 తీసుకున్నా కాదు, 8 తీసుకున్నా కాదు. ఇది మీకు ఫస్ట్ క్లారిటీ ఉండాలి. ఎందుకంటే ఈవెన్ నెంబర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ 200 మల్టిపుల్ అనేది మీకు 8తో డివైడ్ అవుతుంది. అంటే 200, 400, 600, 800 ఇవన్నీ డివైడ్ అవుతుంది. 52 కాలేదనుకోండి, 252 అనుకోండి, 200 డివైడ్ అవుతుంది కానీ 52 డివైడ్ అవ్వదు. 400 డివైడ్ అవుతుంది కానీ 52 డివైడ్ అవ్వదు. 600 డివైడ్ అవుతుంది కానీ 52 డివైడ్ అవ్వదు. 800 డివైడ్ అవుతుంది కానీ 52 డివైడ్ అవ్వదు. అంటే మీరు లాస్ట్ 3 digits కనుక 852 తీసుకుంటే దాంట్లో ఉన్న 800 డివైడ్ అవుతుంది కానీ 52 డివైడ్ కాదు. ఈ రకంగా ఆలోచించుకోగలగాలి మీరు. 852 మళ్ళీ 8 వేసి మొత్తం చేస్తానంటే కుదరదు. రైట్, ఒక్కసారి 0 తోటి కాదంటే మీకు ఏ ఈవెన్ నెంబర్ తోటి కూడా కాదని మీకు అర్థమైపోవాలి. రైట్, నెక్స్ట్ ఇక్కడ నేను 1 తీసుకుంటా. y వాల్యూ 1 తీసుకుంటే 152 డివైడ్ అవుతుందా? చూడండి ఒకసారి. 80 డివైడ్ అవుతుందా? ఇంకొక 80 డివైడ్ అవుతుందా? 160 అనేది 8తో డివైడ్ అవుతుందా? 160 కన్నా 152 ఎంత తక్కువ ఉంది? జస్ట్ 8 తక్కువ ఉంది, అంటే అది కూడా డివైడ్ అవుతుంది. సో y వాల్యూ మీకు పాసిబుల్ అయ్యే వాల్యూ yకి 1, 3, 5, 7 అండ్ 9 ఇవన్నీ పాసిబుల్ అవుతాయి. yకి ఇవన్నీ వాల్యూస్ పాసిబుల్ అవుతాయి. క్లియర్ కదా? ఇప్పుడు మీకు అడిగింది లీస్ట్ స్క్వేర్ నెంబర్ అడిగారు కాబట్టి మీరు yకి ఖచ్చితంగా 1 తీసుకోవాలి. సో 8 y వాల్యూ మీకు ఫిక్స్ అయిపోయింది. y వాల్యూ ఫిక్స్. ఇప్పుడు మనం ర్యాండమ్గా చెక్ చేసాం కాబట్టి ఒకదానికి 1 తీసుకున్నాం, ఒకసారి 3 తీసుకున్నాం. అది xకి 1 అన్నా yకి 3 అన్నా ఏ రకంగానే మీరు తీసుకోవచ్చు. మనం ఓన్లీ ఆప్షన్ ఎలిమినేషన్ చేసాం అక్కడ. ఇప్పుడు 1, 3, 5, 7, 9 ఉంది. రైట్, ఇప్పుడు 11కి డివిజిబిలిటీ రూల్ ఏంది? సమ్ ఆఫ్ ది డిజిట్స్ కదా. 2 ప్లస్ yకి 1 తీసుకున్నాం కదా, 3 ప్లస్ 7 10, 10x 12x అంతేనా? 12 ప్లస్ x అయింది ఈ వాల్యూ. నెక్స్ట్ ఈ వాల్యూ తీసుకోండి. 5 ప్లస్ 6 11, 11 20, 26 అంతేనా? సమ్ 26 వచ్చింది. ఇప్పుడు ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ మీకు ఎట్లా రావాలి? అయితే 0 రావాలి లేదా 11 మల్టిపుల్ రావాలి. చూడండి, 0 రావాలి అంటే పాసిబిలిటీ లేదు. 0 రావాలంటే x వాల్యూ మీకు 2 digitలోకి వెళ్ళిపోతుంది, అంతే కదా. 11 డిఫరెన్స్ రావాలి అంటే x వాల్యూ మీరు ఏది తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ 26 ఉందనుకోండి, x వాల్యూ 3 తీసుకున్నారనుకోండి, 12 ప్లస్ 3 15, 26 మైనస్ 15 ఎంత? 11 కదా. అంటే x వాల్యూ ఎంత వస్తుంది మీకు? x వాల్యూ 3 తీసుకోవచ్చా? సో మనం కూడా అదే తీసుకున్నాం. ఒక దగ్గర 1 తీసుకున్నాం, ఒక దగ్గర 3 తీసుకున్నాం. క్లియర్? ఎగ్జామ్లో ఇదంతా చేసే టైం లేదు, బట్ మీరు ఏదో ఒక రకంగా ఎలిమినేట్ చేయాలి అని అన్నప్పుడు ఇటువంటి, లేదా ఈ క్వశ్చనే కాదు ఇంకొక క్వశ్చన్ ఏదో క్వశ్చన్ ఉంది, అది ఇంకా పెద్ద క్వశ్చన్ ఉంది, బట్ ఆప్షన్స్ ఈ రకంగా ఉన్నాయి. రైట్, నెక్స్ట్ చూడండి. The product of a 2-digit number is 9375. The quotient when the largest number is divided by the smallest number is 15. Find the sum of these numbers. చూడండి, మీకు ఆర్ఆర్బీ ఎగ్జామ్లో అడిగిన ప్రీవియస్ క్వశ్చన్ అంటే మీకు లాస్ట్ టైం 2021 ఆ టైంలో ఎగ్జామ్ జరిగింది కదా, ఆ పేపర్ ఇది. ద ప్రోడక్ట్ ఆఫ్ ద 2 numbers is 9375. ఒక నంబర్ x ఉంది, ఇంకో నంబర్ y ఉంది. ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ ఎంత? 9375. ఓకే. ద కోషంట్ వెన్ ద లార్జెస్ట్ ఈజ్ డివైడెడ్ బై ద స్మాలెస్ట్. సో నేను y అనేది గ్రేటర్ దెన్ అనుకుంటున్నాను x కన్నా. ఇప్పుడు yని కనుక మీరు xతో డివైడ్ చేశారనుకోండి, కోషంట్ ఎంత వస్తుందంట? 15 వస్తుందంట. అండ్ రిమైండర్ 0 వస్తున్నట్టు, ఎందుకంటే మీకు కోషంట్ కంప్లీట్గా డివైడ్ అవుతున్నట్టే ఈయన క్వశ్చన్ ఇచ్చారండి. ఓకే, ఇప్పుడు దీని నుండి మీరు ఏం రాయొచ్చు? y ఈక్వల్ టు 15x అని రాయొచ్చా? y ఈక్వల్ 15x అని రాయొచ్చు. ఓకే, ఫైండ్ ద సమ్ ఆఫ్ దీస్ నెంబర్స్ అంటే x ప్లస్ y వాల్యూ ఎంత కనుక్కోమన్నారండి. మీకు x ప్లస్ y వాల్యూ ఎంత? చూడండి, x ప్లస్ y వాల్యూ కనుక్కోమన్నప్పుడు నాకు y ఈక్వల్ 15x వచ్చింది కదా. సో y ఈక్వల్ కనుక 15x సబ్స్టిట్యూట్ చేసుకుంటే x ప్లస్ y వాల్యూ ఎంత వస్తుంది నాకు? 16x. అంటే మీకు xకి ఏదో ఒక వాల్యూ వస్తుంది. ఆ xకి వచ్చిన వాల్యూని కనుక మీరు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 16 into x వాల్యూ మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. క్లియరా? ఈ క్వశ్చన్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? మీ ఆన్సర్ 16 మల్టిపుల్ ఉండాలని అర్థమవుతుంది, అంతే కదా. మీ ఆన్సర్ ఎట్లా ఉండాలి? 16 into x సంథింగ్ కావాలి, 16 మల్టిపుల్ ఉండాలి.
ఇక్కడ 16 మల్టిపుల్లో ఇది ఒక్కటే మీకు ఆన్సర్ 400. ఇది ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ మీరు డివిజిబిలిటీ రూల్స్ అనే టాపిక్ డిస్కస్ చేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా మీరు నంబర్స్ ఎట్లా డిస్కస్ చేయాలంటే మీరు నంబర్స్ని ఇట్లా ప్రతిసారి పెన్ను పేపర్తో పెట్టి కాదండి. నేను మీకు ఒకటి చెప్తా చూడండి. ఎవ్రీ 100 మల్టిపుల్ ఈజ్ డివిజిబుల్ బై 4 అంటే 100, 200, 300, 400 ఇది మీకు డివిజిబిలిటీ రూల్లో బాగా యూజ్ అవుతుంది. ఎవ్రీ 200 మల్టిపుల్ ఈజ్ ఆల్వేస్ డివిజిబుల్ బై 8 అంటే 200, 400, 600, 800, 1000, 1200. క్లియరా? ఎవ్రీ 400 మల్టిపుల్ ఈజ్ ఆల్వేస్ డివిజిబుల్ బై 16 అంటే 400, 800, 1200, 1600, 2000, 2400, 2800. అంటే మీకు ఎవరైనా ఒక సింపుల్గా 2283 ఈజ్ డివిజిబుల్ బై 16 కాదా అని అన్నారనుకోండి. ఇలా మీరు బై 16 వేసుకొని 16 ఎక్కం 16 తర్వాత 6 వస్తుంది, 16 4 64 ఇదంతా చేయొద్దండి. మీరు 2283ని చూడగానే మీకు అర్థం కావాలి ఏంటంటే ఈ నెంబర్ 2000 ప్లస్ సంథింగ్ ఉంది. 2000 ప్లస్ 283 అంతేనా? 2000 ప్లస్ 283. ఎవ్రీ 400 మల్టిపుల్ ఈజ్ డివిజిబుల్ బై 16 కదా. సో నేను 2000 గురించి మర్చిపోతా ఎందుకంటే 2000 డివైడ్ అయిపోయింది. 283 డివైడ్ అయితే సరిపోతుంది నాకు, అంతే కదా. మీకు 16 స్క్వేర్ ఎంత అండి? 16 స్క్వేర్ అంటే 256 కదా. ఓకే, 256 కానీ ఈ వాల్యూ ఎంత ఎక్కువ ఉంది? 66, 76, 86 అంటే 30 అంటే 27 ఎక్కువ ఉంది అంతేనా. 256 డివైడ్ అవుతుంది కానీ 27 డివైడ్ అవుతుందా? కాదు. అంటే ఈ నెంబర్ కూడా మీకు డివైడ్ కాదు. ఇలా మీరు మైండ్లో చేసుకొని మీ మైండ్ని పెంచాలి తప్పితే మొత్తాన్ని క్యాలిక్యులేషన్ చేసుకుంటూ కూర్చుంటే కుదరదు. సో నేను మీకు ఏం చెప్పా, ఒకటే స్టేట్మెంట్ ఏం చెప్పా, ఎవ్రీ 400 మల్టిపుల్ ఈజ్ డివిజిబుల్ బై 16 అని చెప్పా కదా. ఇక్కడ ఒక 400 మల్టిపుల్ ఉంది. ఇప్పుడు ఇది 400 కన్నా 20 తక్కువ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 384 అయ్యి ఉంటే మీ ఆన్సర్ 16 మల్టిపుల్ అయ్యేది. 384 అయ్యి ఉంటే, ఎందుకంటే 400 కన్నా 16 తక్కువ. ఏదన్నా ఆప్షన్ 400 కన్నా 16 ఎక్కువ, 16 తక్కువ, లేదా 32 తక్కువ, 32 ఎక్కువ ఇలాంటి ఆన్సర్స్ అయ్యి ఉంటే మీ ఆన్సర్ అయ్యేది. బట్ అలాంటి ఆప్షన్స్ ఏం లేవు. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత మీరు అయిపోయారు కదా. ఒకవేళ దీన్ని కనుక రెగ్యులర్గా అప్పుడు మనం మొత్తం చేయాలంటే ఏం చేస్తాం? x ఇంటూ y ఈక్వల్ 9375 కదా. నాకు y ఈక్వల్ ఎంత వచ్చింది? 15x వచ్చింది. సో ఇప్పుడు x ఇంటూ 15x ఈక్వల్ టు 9375 చేయాలి, అంతేనా? 9375. సో ఇప్పుడు 15x స్క్వేర్ ఈక్వల్ టు ఎంత అవుతుంది మీకు? 9375 అవుతుంది. ఓకే, ఇప్పుడు మీరు ఫస్ట్ 5తో క్యాన్సిల్ చేయాలి. 5 3 టైమ్స్, లేదా మీరు 15 తోటే క్యాన్సిల్ చేయండి డైరెక్ట్గా. ఎందుకంత? ఇప్పుడు 15 6 90 వస్తుంది, 3 మిగులుతుంది. 15 2 30, 625 వస్తుంది. అప్పుడు x ఈక్వల్ ఎంత వచ్చింది? x వాల్యూ 25 స్క్వేర్ కదా. x వాల్యూ 25 వచ్చింది. x వాల్యూ 25 వచ్చిందంటే ఇది 16 ఇంటూ 25 మీ ఆన్సర్. 16 ఇంటూ 25 ఎంత? 400. సో ఈ రకంగా మీరు ఆన్సర్ చెప్పొచ్చు, కానీ బట్ మనం చూస్తే అర్థమైపోతుంది కదా నా ఆన్సర్ 16 మల్టిపుల్ ఉందని. మళ్ళీ ఈ స్టెప్స్ వేయాల్సిన అవసరం ఏం లేదు కదా. నెక్స్ట్కి రండి. క్వశ్చన్ నెంబర్ 3. ది సమ్ ఆఫ్ ఆల్ ద 3 డిజిట్ న్యాచురల్ నెంబర్స్ డివిజిబుల్ బై 7. 9చే భాగించబడే 3 అంకెల సంఖ్యల మొత్తం ఎంత? అంటే 9చే భాగించబడే 3 అంకెల సంఖ్యలు. చూడండి, 9చే భాగించబడే 3 అంకెల సంఖ్యల మొత్తం కూడా 9చే భాగించబడాలి. 9 డివిజిబిలిటీ రూల్ చెక్ చేస్తే సరిపోతుంది. 9 డివిజిబిలిటీ రూల్ అనేది సమ్ ఆఫ్ ది డిజిట్స్ 9 కావాలి. 5 5 10 13 ఇది మీ ఆన్సర్ కాదు. 15 మీ ఆన్సర్ కాదు. 5 టైమ్స్ ఉంది 25 మీ ఆన్సర్ కాదు. ఇది ఒకటి రైట్ ఆన్సర్. ఇది మీకు ఎస్ఎస్సిలో 2018 ఆ టైంలో అడిగిన క్వశ్చన్ అండి. 17-18 టైంలో అడిగిన క్వశ్చన్. రైట్. ఇప్పుడు మీకు ఏమన్నారంటే 9తో డివైడ్ అయ్యే 3 డిజిట్ నెంబర్ చెప్పమన్నారు. అలాంటివి ఎన్ని ఉంటాయో వాటి మొత్తము డివైడ్ ద సమ్ ఆఫ్ ఆల్ 3 డిజిట్ న్యాచురల్ నెంబర్ డివిజిబుల్ బై 9. అంటే 9తో డివైడ్ అయ్యే అన్ని 3 డిజిట్ నెంబర్ని కనుక కలిపితే వచ్చే నెంబర్ ఏదని అడిగారు. ఇప్పుడు మీకు సింపుల్ ఎగ్జాంపుల్ కోసం 3 డిజిట్ నెంబర్ అవసరం లేదండి. నేను ఒక 2 డిజిట్ నెంబర్ తీసుకుంటా. 36 అనేది ఒక 2 డిజిట్ నెంబరా? 54 ఒక 2 డిజిట్ నెంబరా? ఇది 9తో డివైడ్ అవుతుంది, 9 4 36 అవుతుంది. ఇది 9తో డివైడ్ అవుతుందా? 9 6 54 అవుతుంది. ఈ రెండింటిని యాడ్ చేశారనుకోండి ఎంత వస్తుంది మీకు? 9. ఇది కూడా డివైడ్ అవుతుంది కదా. అంటే ఇప్పుడు 2 డిజిట్ కాకుండా అక్కడ క్వశ్చన్ 3 డిజిట్ ఇచ్చాడంటే ఒక 3 డిజిట్ నెంబర్ ఉంది. ఆ 3 డిజిట్ నెంబర్ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 6 ఉంది, 9 అవుతుంది కాబట్టి ఇంకా 9 అవ్వాలంటే నేను ముందు ఒక 9 తీసుకుంటా. ఇక్కడ 5 4 ఉంది. ఇప్పుడు 936 954 ఈ రెండు కూడా ఒక 3 డిజిట్ నెంబర్సేనా? ఇది 9తో డివైడ్ అవుతుంది, ఇది 9తో డివైడ్ అవుతుంది. ఇప్పుడు వచ్చే నెంబర్ కూడా ఈ రెండింటిని కనుక మీరు యాడ్ చేస్తే 1890 ఈ నెంబర్ కూడా మీకు 9తోటే డివైడ్ అవుతుంది, అంతే కదా. సో ఇలాంటి మీకు 3 డిజిట్ నెంబర్స్ చాలా ఉంటాయి.
అలాంటి 3 డిజిట్ నెంబర్స్ని మీరు చాలా యాడ్ చేసినప్పుడు వచ్చే ఫైనల్ నెంబర్ కూడా 9తో డివైడ్ అవుతుంది, అంతే కదా. సో మరి మీకు ఇచ్చిన ఆప్షన్లో ఇది 9తో డివైడ్ కాదు, ఇది 9తో డివైడ్ కాదు, అది 9తో డివైడ్ కాదు, ఒకటే ఆప్షన్ ఉంది కదా. దీనికి ఎంతసేపు టైం పడుతుంది? లేదా మీరు రెగ్యులర్గా చేస్తాననుకోండి, 3 డిజిట్ నెంబర్ 9తో డివైడ్ అయ్యేది ఏముంటుంది మీకు? ఫస్ట్ 108 ఉంటుంది. 12 × 9 108, 108. ఓకే, ఇది 12 × 9 లాగా రాసుకోవచ్చు. దీని తర్వాత మీకు 117 ఉంటుంది, 117. అలా మీకు 3 డిజిట్ నెంబర్ 9తో డివైడ్ అది లాస్ట్కి 999 ఉంటుంది, అంటే 9 × 111, ఇంతేనా. ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ వరకు మీరు సమ్ చేసుకుంటూ వెళ్ళాలండి. అయితే మీరు అర్థమెటిక్ ప్రోగ్రెషన్ వాడతారా, నంబర్ సిస్టంలో ఏ కాన్సెప్ట్ వాడతారు, ఏదో ఒక కాన్సెప్ట్ వాడతారు, బట్ టైం అయితే 1 మినిట్ కన్నా ఎక్కువ పడుతుంది కదా, అట్లీస్ట్ 1 మినిట్ అన్న పడుతుంది కదా. మరి ఈ ప్రాసెస్లో మీకు 15 సెకండ్స్లో అయిపోతుంది కదా. సో మీకు క్వశ్చన్ అంటే ఓన్లీ క్వశ్చనే కాదు, క్వశ్చన్ అంటే క్వశ్చన్ నుండి లాస్ట్ ఉన్న డి ఆప్షన్ వరకు చూడాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, ఆప్షన్ డి. చూడండి, ఇది ఏపీ మెయిన్స్ అండి, ఎస్ఐలో అడిగిన క్వశ్చన్ అండి ఇది, ఏపీ ఎస్ఐ మెయిన్స్. మీకైతే అందరికీ తెలిసింది ఏపీ ఎస్ఐలో క్వశ్చన్స్ ఎట్లా అడుగుతున్నారో. కొన్నిసార్లు అయితే ఇట్ ఈస్ ఈవెన్ డిఫికల్ట్ దాన్ ఎస్ఎస్సి సీజీఎల్ కూడా. ఎస్ఎస్సి సీజీఎల్ అనేది ఓన్లీ 17, 18, 19 వరకు ఏదన్నా స్టాండర్డ్ ఉందంటే, దాని తర్వాత దాంట్లో ఎస్ఎస్సి సీజీఎల్ క్వశ్చన్స్ కన్నా కూడా మీకు ఇప్పుడు అడుగుతున్న ఎస్ఐ కానిస్టేబుల్ ఎస్ఐ పేపర్లో ఏపీ ఎస్ఐ ఎస్పెషల్లీ పేపర్ టఫ్ ఉంటుంది ఇంకా. క్లియర్. అండ్ ఇంకా చెప్పాలంటే మీకు లాస్ట్ టైం తెలంగాణలో గ్రూప్ 4లో వచ్చిన పేపరు ఎస్ఎస్సి పేపర్ కన్నా డిఫికల్ట్ పేపర్ అండి. ఎస్ఎస్సి పేపర్ కన్నా డిఫికల్ట్ పేపర్ మీకు లాస్ట్ టైం గ్రూప్ 4 పేపర్. అర్థమవుతుందా? అక్కడ ఇచ్చిన 50 క్వశ్చన్లలో 20 క్వశ్చన్లు టఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. మరి అటువంటిప్పుడు ఏం చేయాలి? మీరు అటువంటిప్పుడు అన్నింటిని సాల్వ్ చేయలేరు కదా. మనం సాల్వ్ చేయకుండా ఏదో ఒకటి చేసి ఆన్సర్ పెట్టాల్సి వస్తుంది మనం. ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. ద సమ్ ఆఫ్ ఏ 2 డిజిట్ నెంబర్ అండ్ ద నెంబర్ ఫార్మ్డ్ బై ఇంటర్చేంజింగ్ ఇట్ డిజిట్స్ ఇస్ 110. If 10 is subtracted from the first number, the new number is 4 more than the 5 times the sum of the digits in the first number. Then the product of the digits of the first number. చూడండి, క్వశ్చన్లో ఏదేదో ఇచ్చారండి. ఫస్ట్ స్టేట్మెంట్ లాస్ట్ స్టేట్మెంట్లో క్లారిటీ ఉంది, కానీ మధ్యలో స్టేట్మెంట్ మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఒక 2 అంకెల సంఖ్య మరి దానిలోని అంకెలను పరస్పరం మార్పిడి చేయగా వచ్చే సంఖ్యల మొత్తం 110. ఇది కరెక్ట్గా అర్థమైంది. అంటే xy + yx = 110 అవుతుందంట. ఇది ఒకటి అర్థమైంది. మొదటి సంఖ్య నుండి 10 తీసివేసినప్పుడు వచ్చే కొత్త సంఖ్య మొదటి సంఖ్యలోని అంకెల మొత్తానికి 5 రెట్ల కంటే 4 ఎక్కువ అయితే ఇది ఎలా ఉందండి? ఇప్పటివరకు మీకు ఏమైనా ఒక్కసారి చదివితే అర్థమైందా? ఒక్కసారి చదివితే అర్థం కాదు. కొంచెం నీట్గా పెన్ను పేపర్ అన్నీ తీసుకొని రాసుకొని ఒక్కొక్క స్టేట్మెంట్ చదివితే అర్థమవుతుంది, అంతే కదా. అప్పటి వరకు అయితే క్వశ్చన్ అర్థం కావట్లేదు. మొదటి సంఖ్యలోని అంకెల లబ్ధం ఎంత? ఇది అర్థమైంది. మొదటి సంఖ్య ఏంది? నేను ఇనిషియల్ నెంబర్ xy తీసుకుంటే x × y ఎంత? అంటే క్వశ్చన్లు ఇక్కడ నుండి ఇక్కడ వరకు మీకు ఏం అర్థం కాలేదు అంటే ఫస్ట్ ఇన్స్టాన్స్లో చదివినప్పుడు మీకు ఏం అర్థం కాలేదు. మీ క్లాస్లో ఆన్సర్ అడిగినారు. ఇప్పుడు ఎగ్జామ్లో ఎటువంటి క్వశ్చన్ వస్తే మనం ఏం చేస్తాం? ఎగ్జామ్లో ఎటువంటి క్వశ్చన్ వస్తే మనం వదిలేస్తాం, లైట్ తీసుకుంటాం, అంతే కదా. బట్ ఆప్షన్ ఎలిమినేషన్ అనేది మనకు ఒక హెల్ప్ ఉంటుందండి. మీకు ఇంటర్చేంజింగ్ డిజిట్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఇంటర్చేంజింగ్ డిజిట్స్ అనే కాన్సెప్ట్లో మనం ఏం చెప్తామంటే, సమ్ ఆఫ్ ది ఒక xy అనే ఒక నెంబర్ ఉంది, దాన్ని రివర్స్ చేసి yx కనుక యాడ్ చేస్తే వచ్చే నెంబర్ ఎప్పుడు కూడా 11 మల్టిపుల్ అవుతుంది. సో ఈ నెంబర్ ఎలా ఉంది? 11 మల్టిపుల్ ఉందా? 11 × 10 అవుతుంది, 11 మల్టిపుల్ అవుతుంది. ఈ 10 దేన్ని చూపిస్తుంది అంటే ఈ సమ్ ఆఫ్ ది డిజిట్స్ని చూపిస్తుంది. అంటే x + y వాల్యూ 10 చూపిస్తుంది మీకు. x + y వాల్యూ 10. క్లియర్. ఒక 2 డిజిట్ నెంబర్ని రివర్స్ చేసి ఈ 2 నెంబర్లను కనుక యాడ్ చేస్తే వచ్చే వాల్యూ ఎప్పుడు కూడా 11 × సంథింగ్ అవుతుంది. ఆ 11 × సంథింగ్ ఇక్కడ 11 × 10 ఉంది కదా, ఆ 10 దేన్ని చూపిస్తుంది అంటే ఈ x + y యొక్క సమ్ని చూపిస్తుంది. x + y = ఎంత? 10. x + y = 10. బట్ మీకు క్వశ్చన్ అడిగింది ఎంత? x × y. x + y = 10 అయితే x × y క్వశ్చన్ ఎంత అడిగారు కదా. ఒక కాన్సెప్ట్ చెప్తా చూడండి, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. x + y = 10 అయినప్పుడు దీంట్లో హాఫ్ ఎంత అండి? 10లో హాఫ్ ఎంత? 5 కదా. 5 స్క్వేర్ వాల్యూ ఎంత? 25 కదా. x + y వాల్యూ కనుక 10 అయితే x × y వాల్యూ <= 25 అవుతుంది ఎప్పుడు కూడా. x + y = 10 అయితే x × y వాల్యూ 25 అవ్వాలి, లేదా 25 కన్నా తక్కువ అవ్వాలి. 25 కన్నా ఎక్కువ అయ్యే ఆప్షన్ అస్సలకే కాదు. మీరు 1000% ట్రై చేసినా కూడా x + y వాల్యూ 10 అయినప్పుడు x × y వాల్యూ అయితే 25 అవ్వాలి, లేదా 25 కన్నా తక్కువ అవ్వాలి. 25 కన్నా ఎక్కువ అయ్యే పాసిబిలిటీ లేదు. మీరు ఆప్షన్ చూడండి ఒకసారి. ఒక్కసారి మీ ఆప్షన్ చూడండి. 64 నా ఆన్సర్ కాదు, 46 నా ఆన్సర్ కాదు, అయితే ఇది ఉంది లేదా ఇది ఉంది, అంతేనా? అయితే ఆప్షన్ సి, అయితే ఆప్షన్ డి. ఇక్కడ నేను ఏం నాకు మొత్తం క్వశ్చన్ చదివా, నాకు ఫస్ట్ స్టేట్మెంట్
ఒక XYని YXని కనుక యాడ్ చేస్తే 110 వస్తుందంటే X + Y = 10 అని నాకు అర్థమైంది. ఈ స్టేట్మెంట్ మీకు చదవగానే అర్థం కావాలి. మధ్యలో క్వశ్చన్లో ఏదేదో ఉంది, అది నాకు అర్థం కాలేదు, నేను లైట్ తీసుకున్నా. లాస్ట్ స్టేట్మెంట్ అడిగింది ఏముంది, నాకు X × Y అని అడిగింది. ఇప్పుడు X + Y = 10 అయినప్పుడు XY వాల్యూ 25 లేదా 25 కన్నా 100% తక్కువ అవుతుందని మీకు క్లారిటీ ఉన్నప్పుడు 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయినాయి. ఇలా ఎందుకు అవుతుందో ఒకసారి చూద్దాం చూడండి. ఇప్పుడు X + Y = 10 అయినప్పుడు XY వాల్యూ 5² కన్నా తక్కువ ఎందుకు అవుతుందంటే, మీరు ఒక్కసారి X వాల్యూ 1 తీసుకోండి, Y వాల్యూ 9 తీసుకోండి, X వాల్యూ 2 తీసుకోండి, Y వాల్యూ 8 తీసుకోండి, ఇక్కడ 3 తీసుకోండి, ఇక్కడ 7 తీసుకోండి, ఓకే, ఇక్కడ 4 తీసుకోండి, ఇక్కడ 6 తీసుకోండి, ఇక్కడ 5 తీసుకోండి, ఇక్కడ 5, అంతే కదా. ఇది X, ఇది Y. అన్ని దగ్గర టోటల్ ఎంత అవుతుంది, 10 అవుతుంది. ఇక్కడ ప్రోడక్ట్ చేస్తే 9 అవుతుంది, ఇక్కడ ప్రోడక్ట్ చేస్తే 16 అవుతుంది, ఇక్కడ ప్రోడక్ట్ చేస్తే 21 అవుతుంది, ఇక్కడ ప్రోడక్ట్ చేస్తే ఎంత వస్తుంది, 25 అవుతుంది, ఇక్కడ ప్రోడక్ట్ చేస్తే ఎంత, ఇక్కడ ప్రోడక్ట్ చేస్తే 24 అవుతుంది, ఇక్కడ ప్రోడక్ట్ చేస్తే 24 అవుతుంది, 24 అవుతుంది, ఇక్కడ ప్రోడక్ట్ చేస్తే 25. ఇంతేనా? సో చూడండి, ఎక్కడన్నా మీకు 25 కన్నా దాటిందా? దాటలేదు కదా. ఇవి కాకుండా ఇంకేమైనా పాసిబిలిటీస్ ఉన్నాయా? మీరు ఏ నెంబర్ అయినా తీసుకోండి, పెద్ద నెంబర్, ఇవే వస్తాయి. X + Y = 10 వచ్చినప్పుడు ఇలా మీకు 5 పాసిబిలిటీస్ వస్తాయి. X + Y = 100 తీసుకున్నారనుకోండి, ఇలా మీకు 50 పాసిబిలిటీస్ వస్తాయి. ఎక్కడ కూడా మీకు 5 × 5 25 కన్నా దాటదు. రైట్. ఇప్పుడు 25 కన్నా దాటదని అర్థమైపోయినప్పుడు, ఇప్పుడు మీకు X + Y = 10 వచ్చినప్పుడు మీకు Xకి Yకి ఏ ఒక వాల్యూస్ ఉంటాయి కదా. Xకి Yకి పాసిబుల్ అయ్యే వాల్యూస్ కూడా ఇవే కదా. అయితే ఇది 1 అవుతుంది, 9 అవ్వాలి, ఇది 2 అయితే 8 అవ్వాలి, ఇదే కదా. మరి ఇక్కడ ప్రోడక్ట్ మీరు X × Y చేసినప్పుడు మీకు ఏం ఆన్సర్ వచ్చింది చెప్పండి ఒకసారి నాకు. 9 వచ్చింది. 9 మీ ఆప్షన్లో ఉందా? లేదు. 16 మీ ఆప్షన్లో ఉందా? లేదు. 21 మీ ఆప్షన్లో ఉందా? లేదు. 25 మీ ఆప్షన్లో ఉందా? లేదు. మీ ఆప్షన్లో ఉన్నది ఏముంది? 24. అంటే ఇది నా రైట్ ఆన్సరా? అంటే ఇప్పుడు నేను ఇక్కడ నుండి మొదటి సంఖ్య నుండి 10ని తీసివేసినప్పుడు వచ్చే కొత్త సంఖ్య మొదటి సంఖ్యలోని అంకెల మొత్తానికి 5 రెట్ల కంటే 4 ఎక్కువ. ఎలా ఉంది చూసారా? మొదటి సంఖ్య నుండి 10ని తీసివేసినప్పుడు వచ్చే కొత్త సంఖ్య మొదటి సంఖ్యలోని అంకెల మొత్తానికి 5 రెట్ల కంటే 4 ఎక్కువ. ఏం అర్థం కాలేదు. మీరు అక్కడ పెన్ను పేపర్ పెడితే కానీ అర్థం కాదు. ఐ హోప్ ఈ సెషన్ మీకు యూజ్ అయింది అనుకుంటా. ఇటువంటి మళ్ళీ ఇంకా మంచి మంచి క్వశ్చన్స్ అన్నీ తీసుకొని మనం ట్రై చేద్దాం. మీరు వీటిని మంచి యూజ్ చేసుకోగలగాలండి. అంటే ఏదో విని పోతే, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇటువంటి నేను షార్ట్స్కి సంబంధించి కాన్సెప్ట్ చెప్తున్నప్పుడు ఒక 2000 ఒకసారి 3000 మెంబర్స్ చూస్తారు, ఒకసారి 5000 మెంబర్స్ చూస్తారు, ఒకసారి 4000 మెంబర్స్ చూస్తారు కదా. ఈ 3000, 5000, 4000 మెంబర్స్ చూసే దాంట్లో సిన్సియర్ ఆస్పిరెంట్స్ 10% ఉంటారండి. అంటే 200 నుండి 300 మంది ఉంటారు. ఈ 200 నుండి 300 మంది కనుక మీరు నోట్స్ చేసుకోగలిగితే, మిగతా వాళ్ళు ఎట్లుంటారంటే ఇక్కడ జర్నీలో ఉన్నప్పుడు ఒక 2 నిమిషాలు చూడడం వదిలేయడం, 5 నిమిషాలు చూడడం వదిలేయడం, ఏదో ఓపెన్ చేస్తారు, క్లోజ్ చేస్తారు, అంతే. బట్ మీరు ఇక్కడ వరకు వచ్చి ఈ కంటెంట్ని మీరు కనుక మీరు అప్రిషియేట్ చేస్తున్నారంటే మీరు నోట్స్ చేసుకోండి, మీకు లాంగ్ రన్లో డెఫినెట్లీ యూజ్ అవుతుంది. మీరు ఖచ్చితంగా ఈ మెథడ్స్ అనేవి మీ సక్సెస్లో మీకు పార్ట్ అవుతాయండి. క్లియర్? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మనం నెక్స్ట్ సెషన్లో ఇంకొక మంచి వీడియో తీసుకొని కలుద్దామండి.